జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర యనుమల ఫ్యామిలీలో ఒకటే ఫ్యామిలీలో 4 మంత్రి పదవులు ఉండడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు జనరల్గా వీళ్ళు ఏం చెప్తారంటే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ వచ్చేసరికి ఒక ఇంట్లో వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఇంట్లో ఒకటి ఉంది వెంకటరెడ్డికి, ఇంకొకటి ఇవ్వడం, ఒక ఇంట్లో 2 పదవులు ఇవ్వడం పార్టీకి వ్యతిరేకం అవుతుందని ఈయననే చెప్తున్నాడు. మళ్ళీ ఈయననేమో ఒకటే ఇంట్లో వాళ్ళ ఇంట్లో 2 వద్దు అంటుండే, వీళ్ళ ఇంట్లో మాత్రం 4 పెట్టుకున్నాడు. విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, అన్ని పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. మీకు విషయం ఈ 4 అనుకుందాం. ఇతరులకి మంత్రులు ఇచ్చినా అంటే రాజ్యాంగంలో కానీ మంత్రివర్గ సూత్రం ఏంటంటే చీఫ్ మినిస్టర్ విల్ హ్యావ్ స్వే ఓవర్ ఆల్ ది మినిస్ట్రీస్ విచ్ ఆర్ అలాటెడ్ టు ది మినిస్టర్. అంటే చీఫ్ మినిస్టర్ యొక్క వర్డే ఫైనల్ వర్డ్. మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఫైల్ మేజర్గా పాలసీ డెసిషన్స్, ఎకనామిక్ రామిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ సీఎం ద్వారా క్లారిటీ రావాల్సినయే. అన్నిటి మీద ఓవరాల్ సూపర్విజన్తో పాటుగా ముఖ్యమైన శాఖలు తన దగ్గర పెట్టుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. మరి పాలనలో ఏదైనా అనుభవం ఉందా? గతంలో ఏదైనా పదవిని నిర్వహించినాడా? పోనీ ఇప్పుడు వచ్చిన తర్వాతనే ఏమన్నా పాలనలో ఏదన్నా కొత్తదనం తీసుకువచ్చినాడా? ఏదీ లేదు.